ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు తన భార్య ఒంట్లో బాగుండలేదని చెప్పాడు. ఆయన అన్నారు, నీకు రుద్రం వచ్చుగా, తీర్థం ఇవ్వకపోయావా అభిషేకం చేసి అన్నారు. ఏమో స్వామి తట్టలేదు అన్నారు. పోనీలే ఇప్పుడు ఇయ్యి అన్నారు. ఆయన అన్నాడు, మా ఊరు చాలా దూరం, నేను మళ్ళీ వెళ్ళేటప్పటికేమో దాని పరిస్థితి ఉపద్రవంగా ఉంటే, అయితే ఓ పని చేయి, స్నానం చేసి సంధ్యావందనం చేసి తుంగానది ఒడ్డును కూర్చుని జపం చేయి, రుద్రాన్ని అభిషేకం అక్కర్లేదు, జపం చేయి. జపం చేసి ఏతత్ ఫలితం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని నువ్వు అక్షతలు నీళ్లు విడిచిపెట్టిన తీర్థం ఏదుందో అది నీ భార్యని భావన చెయ్యి. ఆమె చెయ్యి చాపిందని భావన చేసి మానసికంగా తీర్థమి. అక్కడ నీ భార్య కుదురుకుంటుంది. విశ్వాసం ప్రధానం. వాడా శక్తివంతుడు, ఈ వినయము చేత అనుగ్రహిస్తాడని నమ్మి జపం చేయి, నీకొచ్చుగా. ఆ బ్రాహ్మణుడు జపం చేశాడు. అది గురువు యందు విశ్వాసం అన్న మాటకు అర్థం. అది శ్రద్ధ. అందుకు శంకర భగవత్పాదులు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువుగారు ఒకటి చెప్తున్నారు, అది పరమసత్యం. శాస్త్రం ఒకటి చెప్పింది, పరమసత్యం. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఏదో ఒక 5 నిమిషాలు విశ్రాంతి వచ్చి ఏం చెయ్యాలని నేను ఏడుస్తుంటే ఇప్పుడు ఈయనొచ్చి ఇదేదో జపం చేయమంటాడేమిటి అని అనలేదు రాముడు. వచ్చినవాడు గురువు, చెప్తున్నది శృణు గుహ్యం సనాతనం. గురువు ఎప్పుడు తన నోటికి వచ్చింది చెప్పడు, వేదాన్ని ప్రమాణం చేసుకుంటాడు. వేదంలో సనాతనమైనటువంటి ఆ శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఉద్ధరించి నీకు చెప్తున్నాను. అది గుహ్యం, రహస్యం. ఇప్పుడు నేను నీకు అందిస్తున్నాను, దీన్ని జపం చెయ్యి. వెంటనే రాముడు అలాగే చేస్తాను. ఎలా? పూజయస్వ. పూజయస్వ అంటే ఆ కృతజ్ఞతాభావంతో, ఆ వినయంతో. చూడు సూర్యుడి వంక. ఎవరి సూర్యుడు, ఎవరి ఆదిత్యుడు? ఆ మాట అండంలో ఒక విశేషం. ఆదిత్యుడు అంటే అదితి కుమారుడు అని బాహ్యార్థం. మీరు అమరకోశం చూసినా అదే ఉంటుంది. అదితి కుమారుడు సూర్యుడైతే అదితి కుమారులు దేవతలందరూ కూడా అదితి కుమారుడే. మరి వాళ్ళందరినీ ఆదిత్యులు అనకుండా ఆదిత్యుడు అనేటప్పటికీ సూర్యుడు అని ఎందుకంటాం? మరి వాళ్ళని కూడా ఆ పేరుతోటే పిలవాలి కదా. మరి వాళ్ళని అనకుండా ఆదిత్యుడు అన్నాను అనుకోండి, ఎవరండి అన్నాను అనుకోండి, నిజానికి దేవతలందరూ కూడా అదితి బిడ్డలే, కానీ సూర్యుడు అంటాం. ఏమి ఆదిత్య శబ్దం సూర్యుడికి ఎందుకు అన్వయం అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది. లోకంలో చూడండి, చాలా గౌరవాన్ని, ఎంతో లోకం చేత పూజింపబడే వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి సంతరించుకున్నాడు అనుకోండి, వెంటనే సభలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీ అమ్మగారు ఏ నోములు నోచి కందయ్యా, నిన్ను ఎంత గొప్ప కొడుకుని కందయ్యా అంటారు. అమ్మని స్మరిస్తారు మంచి బిడ్డల్ని చూడగానే. అందరూ దేవతలు కూడా నిజానికి విడివిడిగా కనపడినా ఎవరి ఎందుంటారంటే ఆదిత్యుడి ఎందే ఉంటారు, సూర్యుడి ఎందే ఉంటారు. అందరూ దేవతలు చేసే పనిని నిజానికి చేసేవాడు ఎవరంటే సూర్యుడి. అందుకే పరబ్రహ్మం. కానీ ఆ పరబ్రహ్మము ఈ కన్నులకు కనపడదు. అడగకపోయినా నీ కన్నులకు కనపడే పరబ్రహ్మం ఎవరంటే సూర్యుడు ఒక్కడే. ఆయన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ ఎందుకు పరిగెడతావు? కనపడుతున్న దానికి ఎదురుగుండా ఎందుకు నిలబడి నమస్కారం చేయవు? కంటికి ముందుకు కనపడింది కదా అని అంత చులకన. ఎదురుగుండా ఉంది కదా, రోజూ చూస్తున్నాను కదా అని అనుకోకు రామా. ఇవాళ తెలుసుకున్నావు, అది పరబ్రహ్మం. దానికి స్వాగతం పలుకు. అది రాకముందు నిద్రలే. ఈశ్వరుడు వస్తున్నాడు, అంతకన్నా ముందు నిద్రలేచి సిద్ధంగా ఉండడం కృతజ్ఞత. అంత ఉపకారం చేసినవాడు కనుక. గురువుగారు వస్తున్నారు, ఆయన రాకముందు సిద్ధంగా ఉండి ఆయన వచ్చేటప్పటికి నిలబడడం కృతజ్ఞత. ఒక మహాత్ముడు వస్తున్నాడు, ఆయన వచ్చేటప్పటికి లేచి నిలబడడానికి వీలుగా సిద్ధంగా ఉండడం కృతజ్ఞత. ఆయన వచ్చాక లేవడం కృతజ్ఞత కదూ. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇన్ని ఉపకారాలు చేసేవాడు వస్తుంటే లేవకపోవడం, వాణ్ణి వదిలిపెట్టి వాడికి నమస్కారం చేయకుండా వాడు కనపడుతున్నా ఎదురుగుండా తిరగడం కృతజ్ఞత. నేను మీకు ఒక చిన్న ఉపకారం చేశాననుకోండి, నేను మీకు ఒక రోజు కనపడ్డాననుకోండి, మీరు అలా వెళ్ళిపోయారనుకోండి నన్ను పలకరించకుండా, వెంటనే నా మనసు కుందుతుందా కుందదా? ఏమో నేను మహా కర్మిష్ఠినైతే ఏదో దాని గురించి పట్టించుకోనటువంటి గొప్ప స్థితప్రజ్ఞుణ్ణైతే ఏమో, లేకపోతే ఏమనుకుంటాను, అంత ఉపకారం చేశాను, కనీసం చూసావా నమస్కారం అయ్యా బాగున్నారా అని కూడా అడగలేదు అనుకుంటానా అనుకోనా? అంటే ఏది తక్కువ ఉందో అది నా మీద పెట్టుకుంటూ ఉంటాను నేను సభలో.
మిమ్మల్ని నేను అలా అనకూడదు, అది పొరపాటు అది. కాబట్టి నా మీద పెట్టుకు చెప్తుంటాను. అనుకుంటానా అనుకోనా? అనుకుంటాను. అలా ఈశ్వరుడు తెల్లవారి లేస్తే అంత ఉపకారం చేసే పరబ్రహ్మం నువ్వు మా కంటితో చూడ్డానికి కనపడవు, మా కంటితో చూడ్డానికి కనపడవు అని వెంపర్లాడే మనకి ప్రతిరోజు నేను కనపడుతున్నానని చెప్పి తానే కనపడుతున్నాడు. తానే కనపడుతున్నప్పుడు కనీసం ఆయన వచ్చేటప్పటికీ సిద్ధంగా ఉండి ఆయన కనపడగానే ఒక్క నమస్కారం చెయ్యకపోవడం మనుష్య జన్మలో ఏదో ఒక పెద్ద లోటేనా కాదా? కాదు. ఆయన అన్ని ఉపకారములు చేస్తున్నవాడు పరబ్రహ్మము. అన్నిటికన్నా పెద్ద ఉపకారం కంటికి కనబడవలసిన అవసరం లేనివాడు కనబడుతూ రావడం వెలుగుల ముద్దగా. మామూలుగా ఒక మూర్తిగా ఉన్నాడనుకోండి, మీ కంటికి శక్తి ఉండాలి చూడ్డానికి. వెలుగు కంటిని ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించి కనపడుతున్నాడే. కనపడుతున్నప్పుడు ఆయన పట్ల ఈ గౌరవాన్ని ప్రదర్శించు, అది పూజయస్వ. ఈ భావన నామాలు మొదలు పెడుతూ మధ్యలో హెచ్చరిక చేశాడు అగస్త్య మహర్షి. ఈ శ్రద్ధతో వినుసుమా, నేనేదో చెప్తున్నానని వినడం కాదు, పరాకుగా వినకు అంటే. ఒక గురువు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి శిష్యుడి మీద. ఈ ఒక్క మాటలో ఆదిత్య హృదయంలో అటు సూర్య భగవానుడి యొక్క దర్శన వైభవాన్ని చెప్పారు, ఒక పక్క మనకి ఉండవలసినటువంటి శ్రద్ధ గురించి చెప్తున్నారు. ఆ శ్రద్ధ నశించిపోయిందనుకోండి, ఎదురుగుండా పరబ్రహ్మమే వచ్చినా వాడక్కర్లేకుండా వీధుల్లో తిరిగి మిగిలిన వాళ్ళందరికీ నమస్కారాలు పెడతాను తప్ప సూర్యుడికి ఒక్క నమస్కారం పెట్టడం నాకు అలవాటు కాలేదంటే, నాకు మనుష్య జన్మ ఎత్తి కూడా ఎంత పెద్ద వైక్లభ్యాన్ని పొందినవాడిని అవుతున్నాను. మహానుభావుడు కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మం వచ్చేటప్పటికి ఒక్క నమస్కారం చెయ్యొద్దు. కాబట్టి పూజయస్వ. ఆ వినయంతో, ఆ కృతజ్ఞతాభావనతో, మనసు పరిపుష్టమై పరమ సంతోషంతో అడుగో వాడే అన్న భావనతో నమస్కరించు. అంటే ప్రాతకాలంలో ఉపదేశం చేస్తున్నాడు ఆయన. కాబట్టి పూజయస్వ. మరి వెనక్కి రండి శ్లోకంలో, ఈ శ్రద్ధతో చూడు రామ అంటే, ఇప్పుడు నాకొక్కటి చెప్పండి, నిజానికి యుద్ధరంగంలో ఉన్న రాముడికి ఉపదేశం చెయ్యడం వెనక అర్థం యుద్ధరంగంలో ఉన్న మనందరికీ కూడా ఉపదేశం చెయ్యడమే అని నేను మీకు నిన్నటి నుంచి చెప్తూ వస్తున్నాను. అయినప్పుడు పైన చెప్పినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో, జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం. ఈ ఫలితాలన్నీ నాకు కూడా కావాలి అంటే నేను కూడా ఏం చెయ్యాలి? ఆయనకే నమస్కారం చెయ్యమని అర్థం. అందుకే వాల్మీకి మహర్షి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం ఆదిత్య హృదయం. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని మనకు అందించారు ఆయన. అప్పుడు ఆయన పేరు ప్రారంభం చేశారు. నేను మీతో ఇందాక చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నామములు గౌణములు. ఒక్కొక్క గుణము ఆవిష్కృతమైతే అప్పుడు దాన్ని గౌణమై ఒక నామముగా వచ్చి ఆ పేరుతో పిలుస్తారు. రశ్మిమంతం మొట్టమొదటి పేరుతో పిలుస్తున్నారు. ఎవరా సూర్యుడు అంటే, ఆయన రశ్ములు కలిగినటువంటి వాడు. రశ్మి అంటే కిరణ సమూహం, కిరణములు. ఆ కిరణములు ఆయన కరములు, ఆయన చేతులు కిరణములే. ఆ కిరణముల చేత వ్యాపిస్తాడు. అంతటా వ్యాపించి అన్నిటినీ స్పృశిస్తాడు. అన్నిటినీ స్పృశించి అన్నిటినీ పవిత్రం చేస్తాడు. అసలు ఆ కాంతి వచ్చినప్పుడు, ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ లోకంలో ఎక్కడెక్కడి వారికి కూడా ఎంత సంతోషం కలుగుతుందో. అందున ఆ కిరణములకు ఒక గొప్పతనం ఉంది. అది ప్రారంభంలో బాలసూర్యుని యొక్క కిరణములు ఏదో కొంత కాంతిని ప్రసరిస్తాయి. ఆయన వెంట వెంటనే పుంజుకుంటాడు కదులుతూ. ఆ కాంతి పుంజుకున్న తర్వాత ఆయన ముందు ఇతపూర్వం కాంతినిచ్చిన ఏదైనా సరే వెలవెలపోతుందంటే ఇంకా ఆ కాంతే నిలబడుతుంది, ఈ కాంతి ఇంకా నిలబడదు. అంతకుముందు ఇంట్లో ఒక దీపం వెలుగుతోంది, అదే చాలా గొప్ప, అంత వెలుతురిస్తోందని దాన్ని కాపాడుకున్నాం. సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఆయన కాంతి ముందు ఆ దీపం, వీధి దీపం, చంద్రబింబం, తారకలు ఏవైనా సరే వెలవెలపోతాయంతే. ఆయన ఒక్క
ఒక్కడే అలా వెలుగుతూ ఉంటాడు, అన్ని కిరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు. విశేషించి ఆ కిరణములు తాకినటువంటి కారణం చేత చైతన్య స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది.